పార్టీ మార్పు అంశంపై మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి స్పందించారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కేటీఆర్ జన్మదినం సందర్భంగా సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడుతున్న కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గం నుంచి కార్యకర్త పేరిట రక్తంతో రాసిన లేఖ విషయంపై చాలా బాధపడుతున్నానని మల్లారెడ్డి అన్నారు. చిరునామా రాయకుండా లేఖ రాసినప్పటికీ అడ్రస్ తెలుసుకుని అతన్ని కలుస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. ఆయన మంచిగా 125 ఏళ్ళు బతకాలి, సక్సెస్ఫుల్గా మంచిగా పోరాడుతున్నాడు. తప్పకుండా మన తెలంగాణకు సీఎం కూడా కావాలని కోరుకు. రక్తంతో రాసినందుకు చాలా బాధ అనిపించింది నాకు. ఎవరో అడ్రస్ కూడా రాయలేదు. తప్పకుండా ఆయన కలుస్తా. నేను ఆయన బాధ అంతా నేను పార్టీలోకి వెళ్ళి మారుతున్నాను బాధ. అది రాసిండు, నాకు కూడా బాధ అనిపించింది. చాలా ఇబ్బందికరం ఉంది. అడ్రస్ తెస్తే తప్పకుండా ఆయన ఇంటికి పోతుంటే తప్పకుండా ఆయన ఎట్లయినా అడ్రస్ తెలుసుకొని పోతా. నాకు కూడా బాధ, నేను ఎక్కడ పార్టీలోకి పోతుంది.